డ్రాగన్ బాల్ జీ, నరుటో, బ్లీచ్, టోక్యో గోల్ కంప్లీట్ మాంగా బాక్స్ సెట్, కోకుషిబా యాక్షన్ ఫిగర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. యో గైస్, కామికాన్కి వచ్చిన హైదరాబాద్ 2024ది సన్ గోకుతో ఛాయ్ తాగకుండా డిస్కస్ చేస్తున్న మోరో ఆర్కే యానిమే అడాప్టేషన్ ఎప్పుడు వస్తుందని. వాలోరెంట్ కాస్ప్లే ఇద్దరు అమ్మాయిలు మస్తు చేసిరు. కామికాన్ 2024లో షాపింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. రియల్ సైజ్ కటాన్ అయితే ఎంతమంది కొన్నారంటే అట్లీస్ట్ ఒక ప్రతి 5 మెంబర్స్లో 2 to 3 మెంబర్స్ కొన్నారు, అంత తీసుకున్నారు. మళ్ళీ స్మాల్ సైజ్ కీ చైన్ సైజ్ కూడా కటానాస్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. యానిమీ మర్చ్ అయితే లిటరలీ హెవెన్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క కాస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కామికాన్ 2024 హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ అయింది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఏమన్నా గ్రీట్ చేసారు అందరూ, వెల్కమ్ టు కామికాన్ అని. ఎంటర్ అయినాక కాస్ప్లేది బూత్ ఉంది, అక్కడ అందరు వచ్చి ఇంకా రిజిస్టర్ చేసుకోవాలి. నేను చాలా అర్లీగా వెళ్ళిన. ఒఫిషియల్ క్రంచీరోల్ తెలుగు యానిమే డబ్ వస్తుందంట, నాకు తెలియదు. ఇక్కడ చూసిన సోలో లెవెలింగ్ తెలుగు వస్తుంది, ఎవ్రీ వీక్ ఎపిసోడ్ అంట. జూజుట్సు కైసెన్ కూడా తెలుగు ఉంది, ఒకసారి మనం తెలుగు ట్రై చేయాలి. ఇక్కడ క్రంచీరోల్ బూత్ కాడ బయట అందరు యానిమే అవార్డ్స్ 2024 చేస్తారు. నేను ఇది నా యానిమే ఛానల్లో పెట్టిన. సోలో లెవెలింగ్ మస్తు ఫ్యాన్స్ ఉన్నారు. సారీ, కాస్ప్లేలో చూసుకుంటే మ్యాక్సిమం అందరు జూజుట్సు కైసెన్ లాగానే వచ్చారు. ఒక టీం వచ్చింది, మొత్తం జూజుట్సు కైసెన్ లాగా రెడీ అయ్యారు. మాకి, నానామి కెంటో, సుకునా అయితే మస్తు చేసారు. నాకు అన్నిటికన్నా హైలైట్ దీంట్లో అనిపించింది అంటే ఒకడు కకాషి అటాకే కాస్ప్లే చేసిండు, చాలా బాగుంది. నేనైతే 2-3 టైమ్స్ తీసుకున్నా వాంటిని ఫోటో. ఆఫ్టర్నూన్ అవ్వగానే ఎంత పబ్లిక్ వచ్చిందంటే అసలు జరగడానికి ప్లేసే లేదు, ఆ రేంజ్లో వచ్చారు పబ్లిక్. మాంగా పబ్లిషర్ విజ్ మీడియా వాళ్ళు ఒక బూత్ పెట్టారు, దాంట్లో ఫస్ట్ టైం ఒఫిషియల్ మాంగా చూసిన. అంటే ఇన్ని గనము యాక్చువల్లీ ఒఫిషియల్ మాంగా క్రాస్ వరల్డ్ మనం కొనొచ్చు, కానీ దీంట్లో చూసిన డ్రాగన్ బాల్, నరుటో, బ్లీచ్ అన్ని కంప్లీట్ బాక్స్ అయితే ఉంది. నాకు మస్తు అనిపించింది. నేను జూజుట్సు కైసెన్ ఓపెన్ చేసిన, ఏదన్నా తీసుకుందాం అనుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ది అక్కడ ఉన్న యానిమే మాంగా అన్నీ నేను చదివేసిన కాబట్టి నేను ఏం ట్రై చేయలే. అందులో కొత్త అంటే కొన్ని అండర్ రేటెడ్ ఉన్నాయి, అవి నేను తీసుకున్నా. జుజుట్సు కైసెన్ తీసుకోవాలని ఉండే, ఏది అంటే హకారి ఇది ఫైట్ అవుతుంది కదా కాశ్మోతోని, అది లేదా యూటా వర్సెస్ ఇంకిద్దరు అయితే కూడా ఒకటి స్పేస్ వార్పిఎస్ ఉంటుంది ఆ ఫైట్. నేను అది చెక్ చేసినా కానీ అవి లేవు. యానిమే మర్చ్, యాక్షన్ ఫిగర్స్, ఇంకా యానిమేది క్లాక్స్ చూసినా చాలా బాగున్నాయి. గ్లో ఇన్ ద డార్క్ కాదు, లైట్స్ వస్తున్నాయి. నేను గోజో సడ్డారు చూసినా చాలా బాగున్నాయి. కానీ ఇంతమంది గోజో ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఎవడు గోజోలాగా రెడీ అయ్యి రాలే. ఒక్కడైతే చైన్సా మ్యాన్ లిటరల్లీ మొత్తం సా వేసుకొని వచ్చిండు, చాలా బాగుండే. మీరు యానిమే ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఒక 10,000 అట్లా పెట్టుకొని రావాలి, ఆ రేంజ్లో ఉంది షాపింగ్. నేనైతే ఒక డెస్క్ మ్యాట్ తీసుకున్న చైన్సా మ్యాన్ది. యానిమే తెలుగులో ఇంత పుష్ చేస్తుంది క్రంచీరోల్ అంటే తెలుగు కమ్యూనిటీ మస్తు గ్రో అవుతుంది అనిపిస్తుంది. మనం తెలుగులో చూడాలి ఇంకా డబ్. సో కామికాన్ 2024 అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆఫ్టర్ 3 years వచ్చిందంట కామికాన్. దీని తర్వాత 2 ఎరీనాస్ ఉన్నాయి. ఒకటేమో మొత్తం కామికాన్ యానిమే ఇదంతా అవుతుంది, ఇంకొక దగ్గరనేమో మొత్తం టెక్నాలజీ ఉంది, గేమింగ్ అదంతా. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సారీ, నేను చెప్పాను కానీ మన టెక్నికల్ ఎక్స్పర్ట్ హరీష్ అని ఉంటాడు, ఆయన టేక్ ఓవర్ వేసుకుంటాడు నెక్స్ట్ వీడియో నుంచి. బట్ RTX 4090 కార్డు వాడు ఒక షూలో కూర్చుండు, నాకు మస్తు అనిపించింది.